11 రోజులు అన్నం తిననన్నావు పవన్ కళ్యాణ్. నక్సలైట్లు ఇష్టం ఉండదు. అమిత్ షాకు మా గద్దరన్న నీకు ఈడ వీకేస్తా ఆడ వీకేస్తా అని నువ్వే అన్నావు. నేను ఆంధ్రలోనే వీకలేకపోతున్నా అన్నావు. నువ్వు వీడికి వచ్చి చేద్దామంటున్నావు కదా. నీ అయ్య జాగిరా అంటే నా అమ్మయ్య ఈడవాడు. నేనే ఇస్తా కారు. నువ్వే కారు కొనిచ్చినావు చెప్పు పవన్ కళ్యాణ్. బిడ్డ నీ పవన్ కళ్యాణ్ ఆ డ్యాన్సులు చేసుకుంటావు, నువ్వు ఏదో ముఖానికి కలర్లు వేసుకుంటావు, దానికి తప్ప నువ్వు దేనికి పని. నేను ఇక్కడ పార్టీ పెడతా, డప్పు పట్టుకొని కొడతా, మా బంద్ చేయి అని దుకాణం బంద్ చేయి. కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఎట్లుంది అసలు? ప్రజలు నిర్ణయిస్తారు అది. 2034 వరకు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందశ్రీ బొంద మీద గోరిగట్టమని. ఇప్పుడు కూడా బండి సంజయ్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఎడమకాలు చెప్పుకొని కాదు, పంది కొడతారు సాలేగా. ప్రాంతాన్ని నాగం చేయడానికి ఒక పాగల్ కళ్యాణ్ గారిని పంపుతుంది. పవన్ కళ్యాణ్ పాగల్ వాళ్ళ గురించి సంబంధం లేదు. నీకు ఫలితం వచ్చింది కష్టపడకున్నా. ఇప్పుడు కష్టపడమని చెప్తున్నా. వీరులార వందనం విద్యార్థులార వందనం ఎంత గొప్ప పాట. సావు వార్తయిని గుండె వలిగిన తల్లి వీరులారా ఒకటి. అమిత్ షా ఏమన్నాడు అంబేద్కర్ సార్ గురించి తెలిసిందే కదా. అంబేద్కర్ ఇష్యూ ఏందా ఊకే అన్నాడు కదా. అంబేద్కర్ అంటే అమిత్ షాకి ఇష్టం లేదు, గద్దారన్న అంటే ఇక్కడ ఉన్న బీజేపీలకు ఇష్టం లేదు. మరి పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళతోని చంద్రాలతో దండ కట్టినావు, నువ్వు సపరేట్ నిలవడానికి స్టాండ్ లేదా సపరేట్ గా పోటీ చేసే నైతిక విలువలు నీకు ఉన్నాయా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల్ని బూటకు ఎన్కౌంటర్లతో వందలాది మంది ఎన్కౌంటర్ని చేసిన చంద్రబాబు నాయుడు పార్టీ, ఆ పార్టీతో నువ్వు ఎట్లా ఏ రకంగా ఉన్నావు? నా ఇంట్లో బిడ్డ కదా బెల్లి లలిత, నా అక్క కదా. 17 ముక్కలు చేసి ఆ కేసు ఎటుపోయిందో ఇప్పటివరకు తెలియదు కదా. చంపినోడు చంపించినోడు ఆ పార్టీ ఏందో తెలుసు అందరికీ. మరి చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు ఇవాళ వాళ్ళ ఇంట్లో ఒక్కరన్నా చనిపోయారా? తెలంగాణ ఉద్యమం కోసం, ఆంధ్ర ఉద్యమం కోసం నా ఇంట్లో చనిపోయారు. నేను జైలుకు పోయినా కదా తెలంగాణ ఉద్యమం కోసం. బాధ ఉండదా? మా రోజు వీరన్న మీ నాగబాబు అన్న ప్లేస్లు ఉంటే అదే చంద్రబాబు నాయుడుతో దంట కడతావా? మీ చిరంజీవి మా రోజు వీరన్న లెక్క ఉద్యమం చేసి ఉంటే అదే చంద్రబాబు నాయుడుతో పోతావాను? కాక లైలమ్మ కుమరం భీముల త్యాగాలు ఏడిపోయినాయి. 11 రోజులు అన్నం తిననన్నావు పవన్ కళ్యాణ్. నువ్వు నిద్ర పట్టలే, అన్నం తినలేదన్నావు, ద్రోహం చేసినావు. ఇలా అమిత్ షాకు మా నక్సలైట్లు ఇష్టం ఉండదు. అమిత్ షాకు మా గద్దరన్న ఐడియాలజీ ఇష్టం ఉండదు. మా అంబేద్కర్ సార్ ఇష్టం ఉండదు. మా పూలే సార్ ఇష్టం ఉండదు. ఇలా ఆయనతో కట్టుకొని పోతున్నావు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇలా మినిమం ఇంతనన్నా సీమనెత్తరు ఉండాలి కదా. నీకు ఈడ వీకేస్తా ఆడ వీకేస్తా అని నువ్వే అన్నావు. నేను ఆంధ్రలోనే వీకలేకపోతున్నా అన్నావు. అవును, స్వయంగా ఆయననే అన్నాడు, నేను ఆంధ్రలోనే సీఎం కాలేకపోయినా ఇక్కడేమవుతా తెలంగాణ ఆంధ్రలోనే సీఎం కాలేకపోయినా అన్నావు. ఆంధ్రలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. నువ్వు వీడికి వచ్చి చేద్దామంటున్నావు కదా. ఇంకో 3 సంవత్సరాలు ఏదో టైం ఉంది పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అమరావతి, విజయవాడ, కడప, కర్నూలు, ఇటు పోతే కృష్ణా, శ్రీకాకుళం, బాపట్ల, చీరాల, విజయవాడ, ఈ జగ్గయ్యపేట ప్రాంతాలల్లా పోయి ఫస్ట్ నువ్వు పేదలకు ఒక హాస్పిటల్ కట్టి, ఒక్కొక్క జిల్లాకు ఇప్పుడు కొత్తగా అయిన జిల్లాలకు ఒక్కొక్క దానికి ప్రైవేట్ హాస్పిటల్ అపోలో లెక్క కట్టి, స్టేట్ ఆఫ్ డిప్యూటీ సీఎం కదా నువ్వు. అప్పుడు పేద ప్రజల గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వల్లనే నాకు ఈడ హాస్పిటల్ పడ్డది అని ఒక స్కూళ్ళు కట్టి, ఆ నియోజకవర్గాలల్లో ఒక కాలేజీలు కట్టి PG2 KG2 PG వరకు నిన్ను అప్పుడు పవన్ కళ్యాణ్గా మేము అభినందనిస్తాం. నువ్వు ఫస్ట్ అక్కడ చేయి, మాకు ఇక్కడ బుద్ధి వస్తుంది. మా ప్రభుత్వాలు చేయలేదని నీ పార్టీ నా రోజు తీసుకొస్తాం. ఇవాళ తెలంగాణలో పార్టీ పెడతా అన్నావు. తెలంగాణలో పార్టీ పెడతా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడదాం మనం. మొన్న మోడీ ఫండ్ ఇస్తే ఆంధ్ర డెవలప్మెంట్ కోసం తీసుకుపోయినావు. మరి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఫండ్ తీసుకురాలే కేంద్రం? ఎందుకు తీసుకురాలే? ఈ రాష్ట్రం మాది కాదు, అదే మా రాష్ట్రం అని పోయినావు కదా. మాకు ఆంధ్ర ప్రజలంటే బాగా ఇష్టం. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్. నేనేమంటున్నంటే 10-15 వేల కోట్లు తీసుకొని ఏడికి పోయినావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు? మోడీ కాడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పోయినావు. మరి తెలంగాణ కూడా నీకు ఇంకో కన్ను అని అంటున్నావు కదా, బరాబర్ జనసేన ఉంటుంది అన్నావు కదా.
మరి ఈడేం పని చేసినావు చూపి. ఆంధ్ర మునిగిపోతే తెలంగాణ ప్రజలంతా అయ్యో అని చెప్పేసి ఆంధ్ర మునిగిపోతే ప్రతి ఒక్క హెల్ప్ చేసినాం అప్పుడు నీళ్ళల్లా. అవును. తెలంగాణకు నువ్వేమైనా చేసినావా? తెలంగాణ వరదలు వచ్చినాయి, ఒక 50 కోట్లు ఇచ్చిరా మీరు? ఇండ్లు మునిగిపోయినాయి రీసెంట్గా, అవును. ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇచ్చినవాను? ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద ఆడోరుతుండు ఈడోరుతుండు కానీ సబ్జెక్ట్ చెప్తలేరు ఎవరు. నేనేమంటున్నా అంటే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 5 నుంచి 10 ఎకరాలల్లా రాజధాని అమరావతిలో కాలేజీలు హాస్టళ్ళు కోచింగ్ సెంటర్లు కట్టిస్తున్నారు. అవి కట్టిస్తావా నువ్వు? ఫస్ట్ అవి కట్టి పేద ప్రజలకు గుండెల నిండా చదువు వస్తుంది, వైద్యం హాస్పిటల్ వస్తుంది. ఆ రోజు నిన్ను గుండెలలో నేను కూడా పెట్టు. సో అన్న నేను ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసిన మీ మాటలలో. సో నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని అరే తురే అని మాట్లాడిన మీరు ఈ రోజుకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం కొంచెం డిఫరెంట్ గా ఆడికే వస్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాడు అని ఎందుకంటున్నంటే తెలంగాణని పాలు రొమ్ము రొమ్ము పాలు దాగి రొమ్ము మీద గుద్దినట్టు నువ్వు ఈ వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే నీ అయ్య జాగిరా అంటే నా అమ్మయ్య ఈడ వండుకొని కన్నారు, నీ అమ్మయ్య ఈడ వండుకొని కన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనేం ఆ అంశాలు ఎందుకు చెప్పినంటే నువ్వు అభివృద్ధి విషయంలో చేస్తా తెలంగాణకు వస్తా అన్నప్పుడు మాకు చేసిన మోసం సరిపోదా, ఇంకేమున్నాయి ఉన్నాయని ఎత్తుకుపోయినావు గారా పవన్ కళ్యాణ్, మా ఆత్మగౌరవాన్ని కూడా ఎత్తుకుపోతాంటే ఆగంరా భయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పిన. ఓకే, ఇప్పుడు నేను ఈ వర్తుల విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు అన్నా. ఈ చేస్తే పవన్ కళ్యాణ్ గారు, చేయకుంటే పవన్ కళ్యాణ్ గాడు. ఓకే, అవి చేసి నైతిక విలువలు కాపాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు, లేకుంటే పవన్ కళ్యాణ్ గాడు. ఇలా ముస్లిం మన సోదరికి పేరు ఏదో ఉంటుంది, మా బిడ్డకు యూనివర్సిటీలో ఉంటుంది అమ్మాయి అస్మాని ఎట్లాంటి కామెంట్లు పెట్టిండాడు పవన్ కళ్యాణ్ మనిషి. పవన్ కళ్యాణ్ నీకేమైనా సిగ్గున్నాదిరా? ఫస్ట్ ఏం మెసేజ్లు పెట్టినావు? ఇలా నాగబాబు బిడ్డ ఉంది, నాగబాబు భార్య ఉంది, చిరంజీవి బిడ్డ అంటే నాకు చిన్నమ్మనో పెద్దమ్మతో సమానం, అలా బిడ్డలు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ కూడా బిడ్డ ఉన్నది. వీళ్ళకి ఆ మెసేజ్లు చూపి వాళ్ళ బిడ్డలకు, ఇలా వాళ్ళ బిడ్డలకు ఆ మెసేజ్ చూపి నస్మాకు పెట్టింది. నస్మానే కదా, ఆస్మా కదా. ఆస్మా నిన్న చెల్లె సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో పట్టుకొని ఏడుస్తుంది. ఆస్మాకు పెట్టిన మెసేజ్లు ఎట్లాంటిది? మనం ఏ నుంచి పుడతాం అది చీరేస్తారా నా కొడుకులు? ఇదా నువ్వు నేర్పించేది పవన్ కళ్యాణ్? ఇదా నువ్వు నీ పార్టీ తీరు? ఇదా క్రమశిక్షణ ఇదేనా బాబు నీది? ఈ అరతురే అనవలసింది కాదు, ముఖం కోపం వస్తా కొడక. మానవానికి వస్తావు నువ్వు, మా బిడ్డ మానవ ప్లేస్ ను వస్తావా నువ్వు? ప్రైవేట్ పార్ట్స్ ను గోపిస్తావా నువ్వు? ఏం మెసేజ్ అది? ఏం మెసేజ్ అది? ఒక మైనార్టీ బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ. ఒక్కసారి మీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు కదా, మెసేజ్ చూపించి ఆ లేడీస్ ఏమంటారో వాళ్ళ లేడీస్ చెప్పు తీసుకొని కొట్టారు ఆ మెసేజ్ పెట్టినోని. పవన్ కళ్యాణ్ కుటుంబమే చెప్పు తీసుకొని కొడుతుంది కదా. వేస్ట్ ఫెలో. నీకు పార్టీ నడిపి నీకు రాకుంటే, సభ్యత్వ విలువలు తెలియకుంటే మాలాంటలో కాడికి వచ్చి నేర్చుకో. పార్టీ విలువలు, ప్రజల విలువలు, ప్రజాస్వామ్యం విలువలు, అంబేద్కర్ పూలేసారు విలువలను నేర్పిస్తాం. అంబేద్కర్ బాబాసాహెబ్ అంటాడు, ఆయన దోస్త్ సమీక్షనేమో బాబాసాహెబ్ ఊకే తీస్తారేంది మీరు అని అంటారు. సో ఇప్పుడు గద్దర్ అభిమానులు కానీ, గద్దర్ తో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ, నేను కూడా గద్దర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాకు తెలిసినంత వరకు గద్దర్ చివరి శ్వాస వరకు మేము ఆయనతో ట్రావెల్ చేసినాము, పవన్ కళ్యాణ్ మాకు తెలిసినంత వరకు కారు చెప్పిస్తారు. ఆ కారు కొనియలేదు, ఒకవేళ కొనిస్తే ఏ కారు కొనిచ్చారో చెప్పండి, మేము దానికి పైసలు కూడా ఇస్తాం. నేనే ఇస్తా కారు. నువ్వు ఏ కారు కొనిచ్చినావో చెప్పు పవన్ కళ్యాణ్, నువ్వు ఏ కారు కొనిచ్చినావో చెప్పు, దానికి డబల్ కారు నేను కొనిస్తా. చెప్పు, రా డిబేట్లకు రా, చర్చలకు రా, ఆ నుంచే డిబేట్లకు రా. ఇప్పుడు వస్తే తరిమి కొడతారు తెలంగాణలో. బిడ్డ సూర్యాపేట టోల్ గేట్ కానీ రెడీ కూర అందరూ నిన్ను బట్టలు ఇప్పి కొడతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. మాట మంచిగా రాని. సో ఇప్పుడు ఏం నేర్పిస్తున్నావు? ఒక రాష్ట్ర సీఎం గొంతు కోసి బలిస్తావు. ఒక బిడ్డ, ఆడబిడ్డ, తెలంగాణ బిడ్డని, ఓ మైనార్టీ బిడ్డని మైనార్టీలు తలుచుకుంటూ ఉంటారా? వీళ్ళు ఉంటారా? తుకుడాలు చేస్తారు వాళ్ళు. పీసు ఇంటింటికి ఒక పీస్ చేసి పంపిస్తారు, మటన్ షాప్ లెక్క. ఒక బిడ్డని ఏం మెసేజ్లు పెడతారు? మీ లేడీస్ ఉన్నారుగా, మీరు చేసుకున్న భార్యలు, మీరు కన్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ మెసేజ్ చూపి ఆడబిడ్డకు రేషం రాదా? బాధ అనిపిస్తుంటది అంతే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గద్దర్ హెల్ప్ తీసుకున్నాడా, లేదా గద్దర్ పవన్ హెల్ప్ తీసుకున్నాడా? గద్దార్ అన్న పేరు ఎక్కువ తెలంగాణలో సానుభూతి ఉన్నదా పవన్ కళ్యాణ్? గద్దర్. మరి గద్దార్ కాడిపోతే పవన్ కళ్యాణ్ క్రేజ్ వస్తుందా? పవన్ కళ్యాణ్ కాడిపోతే గద్దార్ క్రేజ్ వస్తుందా? పవన్ కళ్యాణ్ కి గద్దర్ దగ్గరకు పోతే వస్తుంది.
పవన్ కళ్యాణ్కే వస్తుందిగా. మళ్ళీ ఆడ కూడా నీ గౌరవం పెంచిండుగా గద్దార్. అయిపోయి టాపిక్ ఏముంది. ఆయన కాళ్ళు మొక్కినందుకే నీకు పేరు వచ్చింది. పొద్దుగా లేచి గద్దార్ అన్న ఫోటో పెట్టుకో, నీకు ఇంత బుద్ధి అని వస్తుంది. ఓకేనా. అమ్మా తెలంగాణమ్మ ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడి చేతిలో బందీవైతివమ్మ అన్నప్పుడు నేను రాసి 7:30 మా లీడర్ అయ్యా. ఇది మామూలుగా మంచి మంచి వ్యాఖ్యలు రాస్తా. కాంచీరామ్ సార్ ఏమి చెప్పిండు, ఇవన్నీ ఏం చెప్పిండు, ఏం జరుగుతుంది. మామూలుగా బాధలు ఉండేవి లోపల నరంలో తెలంగాణకు బాధనే. రక్తం వేరై పారిన తెలంగాణ ఇది. ఓకే. ఏడ చరిత్ర లేదు. పరికాలకు పోతే ఎట్లుంటుంది. వందలాది మందిని నరికిన సింబాల్స్ ఎక్కి ఉంటాయి. అవునా. మైబాద్ పోతే ఏమున్నది. మైబాద్లో ఎవరిని తిప్పికొట్టారు తెలుసు కదా మనకు. తెలంగాణ ఉద్యమం. నీకు భూపాలపల్లి పోతే ఏముంటుంది, పరికాల పోతే ఏముంటుంది, వరంగల్ పోతే ఏముంటుంది, నల్గొండ పోతే ఏముంటుంది, ముదిగొండ పోతే ఏముంటుంది. ముదిగొండ చరిత్ర ఏంది, ఇంద్రవెల్లి చరిత్ర ఏంది, ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ద్వారకాని చరిత్రలు ఏంది, హైదరాబాద్ చరిత్ర ఏంది, మెదక్ చరిత్ర ఏంది. ఒక్కొక్క ఏరియాకు తెలంగాణకు ఒక్కొక్క చరిత్ర ఉంది బిడ్డ. నీ పవన్ కళ్యాణ్ నీ సినిమాలకు నిన్నెప్పుడు ఎంతసేపు చూసినా ఆ డ్యాన్సులు చేసుకుంటావు, నువ్వు ఏదో ముఖానికి కలర్లు వేసుకుంటావు. దానికి తప్ప నువ్వు దేనికి పని. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ సన్నాసి రాసినందుకు ఈడు ఇంకొరొకరు మాట్లాడు. ఫస్ట్ ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అన్నాలే ఫస్ట్. వానికి ఏం తెలుసు తెలంగాణ కోసం. వీడికొచ్చి నీళ్ళు దాగి 4 రూపాయలు సంపాదించాడు. మా తెలంగాణ పోరలు ఎడవ చేత పైసలు వేస్తే 1000 కోట్లు సంపాదించారు సినిమాలు చూస్తే. వాస్తవమా కాదా. తెలంగాణలో మన పోరలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అమ్మలయ్యలంతా ఎడవ చేత సినిమా టికెట్ తీసుకొని చూస్తే నీకు 1000 కోట్లు వచ్చినాయి. కానీ తెలంగాణ నుంచి నీకు సినిమాకి పైసలు వచ్చినాయి, మాకు మాత్రం బాధలు వచ్చినాయి. నువ్వేం ఫండ్, కేంద్ర ఫండ్ ఏమో ఆంధ్రాకి తీసుకుపోతావు, తెలంగాణను వదిలేసినావు. ఇక నేను ఇక్కడ పార్టీ పెడతా, డప్పు పట్టుకొని కొడతా, మా బంద్ చేయి అని దుకాణం బంద్ చేయి. ఫస్ట్ క్రమశిక్ష విలువలు తెలుసుకో. రీసెంట్ గా మీరు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుకుంటూ మీ అన్న ఒక కేంద్ర మంత్రి పదవి కోసం 20 మంది ఎమ్మెల్యేలను అమ్మేసినాడు, నువ్వు కూడా అట్లనే అవుతావు అన్నట్టు మీరు మాట్లాడారు. ఆల్రెడీ అదే దోస్తాను నడుస్తుందిగా. ఇక అనడమేముంది. చిరంజీవి అమ్మలేదా కాంగ్రెస్? అమ్మిండు, పక్కకు పెడదాం. ములాఖాత్ చేసిండు కదా, ఇలా విలీనం చేసిండు కదా. నువ్వెప్పుడు చేస్తావని అడుగుతున్నా. ఇప్పుడు నేను 4 పార్టీలు తిరిగింది అనుకో, ఇంకో పార్టీకి ఎప్పుడు పోతావు అని అడుగుతావు కదా. మరి పవన్ కళ్యాణ్ నువ్వెప్పుడు పోతున్నావు. నువ్వు సక్కనోను అయితే ఒకటే సింగల్ గా ఉండి నిలబడు. నీ దమ్ము ధైర్యం చూస్తాం. సో ఇప్పుడు మన తెలంగాణ పాలిటిక్స్ వద్దామన్నా, కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఎట్లుంది? ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజలు నిర్ణయిస్తారు. పాలన ఎట్లుందంటే, ఇంతకుముందు ఒక లీడర్ పనిచేస్తే ఈడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని నియోజకవర్గంలో పలానూరు రామలయ్య కొడుకు ఆరా అంటుండే పెద్ద మనుషులు. వాళ్ళు ఎన్నిసార్లు గెలుస్తుండే తెలుసా. 2009 ముందుకు ఎమ్మెల్యేలు 5-6 సార్లు గెలుస్తుండే. ఇప్పుడు ఒక్కడు మళ్ళీ గెలుస్తుండా. వీడు సినిమా హీరో వస్తాడు, వీడు ఎమ్మెల్యే అవుతాడు. ఆయనకి ఏం తెలియదు. లోటపీస్ గాడు పోతాడు. ఓ బిజినెస్ మ్యాన్ వస్తాడు, వానికి ఏం తెలియదు, వాడు పోతాడు. ఓ రౌడీ షీటర్ వస్తాడు, హామ్ తుర్మే హమారా హైదరాబాదే హమారా సికింద్రాబాద్ కథ. వాడిని ఇంక ఎప్పిస్తాడు మళ్ళా. నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఏమ్రా ఆ బోరింగ్ కాడ పలానోళ్ళ ఊరు, పలానా బోరింగ్ సందుల సిసి రోడ్ పడ్డదా, ఆడ ఒడ్ల కళాలు ఉన్నాయా, అట్లా లీడర్లు గుర్తుపెట్టుకొని పేరు పిలిచేటోళ్ళు. చెప్పమని ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలని సగం మందిని, సగం మందిని చెప్పమను. ఒక్కనికి తెలియదు. వస్తాడు ఆడ 5 కార్లలో ఓ 4 కెమెరాలకు పైసలు ఇస్తాడు. ఎయ్యిరి అంటే ఆడు మొత్తం సమరసింహారెడ్డి బాంబులు ఎక్కేస్తూనే ఉంటాడు. ఖతం. ఆయనకు విలువలు తెలివి. ఆడు ఓడిపోతే మళ్ళీ అవుపియాడు, గెలిస్తే ఉన్నది దోసుకొని పోతాడు. ఇలా 100 పెడతాడు అంటారు ఊకనే. ఆడు 200 సంపాదించడానికి వస్తాడుగా, ప్రజా సేవ చేయడానికి వస్తాడా? లేదు కదా. ఇలా మన కన్నతో చూస్తున్నాం. తెలంగాణ వీరులు నాన్మూలికి గోబ్యాక్ ముచ్చర్ల సత్యనారాయణ. ఓకే. తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న అసన్పర్తి సాంబయ్య. ఇప్పుడు సీఎం గారు ప్రతిసారి మాట్లాడుతూ ప్రతి ప్రెస్ మీట్ లో గానీ ఏదైనా సభలలో గానీ 2034 వరకు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందశ్రీ బొంద మీద గోరి కట్టమని. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ లేదు. అందశ్రీ బొంద మీద గోరి ఉందా? లేదు. స్మృతివనం నిర్మిస్తామని చెప్పేసి చెప్పినారు. ఏది మరి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వచ్చింది కానీ అక్కడ స్మృతివనం కూడా ఇంకా నిర్మించలేకపోయినారు. ఆ పక్కన ఏవైతే 4 కట్టెలు మేము పెట్టినామో అది పెట్టినందుకు అది అందశ్రీ సమాధి అని తెలుస్తుంది. లేకపోతే దీన్ని కూడా కాలగర్భంలో ఆ వీడియో తీసిన జర్నలిస్ట్ ని లోపలేసిరట. మీ దాకా కూడా రాలి. ఎట్లా తీస్తావని గద్దర్ అన్నకి ఇస్తానే ఇచ్చిరా. కళాకారుల పరిస్థితి ఏంది ఇవాళ? తెలంగాణ రాకుంటే మీరు సీఎం అయ్యేటోళ్ళ రేవంత్ అన్న? అయ్యేటోళ్ళ? తెలంగాణ వచ్చిందంటే ఎవరిదయ?
కాలు గజ్జ కట్టుకొని భుజాన గొంగడేసుకొని సంకల డప్పు పెట్టుకొని జై తెలంగాణ అన్న మా అన్నదమ్ములు కళాకారులు చనిపోయిన ఇలా నైతిక విలువలు డిఎస్పి నళిని కంటే గొప్పలు ఉన్నాయి ఇలా తెలంగాణ కోసం రాజీనామా చేసి డిఎస్పి పదవికి తెలంగాణ కోసం నిలబడ్డాయి. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆంధ్రోళ్ళు ఇక్కడ మీటింగ్ పెడితే జై తెలంగాణ స్టేజ్ దగ్గరే రైట్. ఆ శ్రీనివాస్ నవలన్న గుర్తు పెట్టుకుంటారు అయ్యాల తెలంగాణ కోసం ఇంకా చాలా మంది జయరాజన్న ఎటుపోయిండు, శ్రీకాంతాచారి ఎటుపోయిండు, బెల్లి కుటుంబం ఎటుపోయింది, సాంబశివుడు అయితే ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్ల చచ్చిపోయింది కదా. అవును. ఆ సాంబశివుడు ఎక్కడ పోయిండు? మారోజు వీరన్న కుల మూల కారణాల ముఖ్యుడే కదా. మారోజు వీరన్న కుటుంబాన్ని పిలిచి ఒక ఎమ్మెల్యే ఇస్తలేరు. వాడు భువనగిరి ఉద్యమాల గడ్డ బెల్లి లలితక్కులకు ఎమ్మెల్యే ఇస్తలేరు. పోనీ మా ఎర్ర సత్యం సాకలైలమ్మ కుటుంబాలకు వాళ్ళు పిలిచి ఇస్తలేరు. గండి ఐలయ్య గౌడుకు గౌడ్ సామాజిక వర్గం ఆయనకి ఇస్తలేరు. ముతిన్ సాయి ఆయన ముస్లిం మన ఇబ్రాహీంపట్నంలో నల్గొండ మీటింగ్కి పోతే చంపబడ్డారు. వాళ్ళిద్దరికి వాళ్ళ కుటుంబాలకు ఇస్తలేరు. ఎవరికి ఇయ్యరు మిత్రమా. ఈడు పోతే ఆడు పోతే ఈడు ముచ్చట్లు చెప్పొస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు. ఇప్పుడు యాజ్ ఎ న్యూస్ రిపోర్టర్ గా నేను గ్రౌండ్ లెవెల్ అబ్జర్వ్ చేసింది విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్ ఎంప్లాయీస్, ఆటో కార్మికులు, ఆఖరికి మహిళలు కూడా, వృద్ధాప్య మహిళలు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలేవి అమలు కాలేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే అందరూ సుభిక్షంగా ఉన్నారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని వీళ్ళు చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? వెనకట అత్త ముసలిదైందంట, కోడలు వయసు మీద వచ్చింది, జర పాసుకున్నది, పటా కొట్టిందంట. ఒక రోజు ఇంట్లో 10 మంది చూడడానికి నెయ్యన్నం కలిపి ముద్ద పెట్టిందంట. 10 మంది అబ్బమ్మ వాళ్ళ అత్తని మంచిగా చూసుకుంది కానీ నెయ్యన్నం పెట్టి జాతుందంటారు కానీ లోపల మనసులో ఉన్న బాధ పోతుందా? ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళే, ఆ బాధలు ఉన్నారు కదా, తిప్పి కొడతారు. కేసీఆర్నే కొట్టేసారు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి స్టేట్లోనే కొట్టేసారు. ఇదేం పెద్ద లెక్క? అంటే మీరు చెప్పండి అన్న, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిపాలన పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయా? నేను ఏమంటున్నా, జనాల నాడి ఏందనేది తెలియదు. రేపు రైతు బంధు వేసారు, ఇంటికో స్కూటీ ఇచ్చారు, తులం బంగారం షాద్ ముబారక్ ఇచ్చారు, అన్నీ 2 ఏళ్ళలో చేసిరు అనుకో కాంగ్రెస్ వస్తుంది, లేదు అనుకో పోతుంది. జనాలు ఇవాళది గుర్తు రేపు మర్చిపోరు. మంగళి ఇష్యూ అంత పెద్దగా అయింది, బండి సంజయ్ ఇష్యూ వచ్చింది. బండి సంజయ్ ఇష్యూని కట్ చేయడానికే పవన్ కళ్యాణ్ని పంపించారు బీజేపీ. మీకు ఆ నాలెడ్జ్ ఈ జనాలకు వస్తలేదు. ఏదో ఒకటి అనరా పోరా అంటారు. ఇప్పుడు కేసీఆర్ మీద ఫుల్ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆర్టీసీ ఇష్యూ తీసుకొచ్చారు, 1 నెల తర్వాత ఆర్టీసీలో పాలాభిషేకం చేశారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికుల విషయానికే వస్తున్నా, అనేక హామీలు ఇచ్చారు ఆర్టీసీ కార్మికులకి, కానీ ఏది అమలు చేయకుండా ఉన్నందువల్ల వాళ్ళు దాదాపు ఒక 1 వీక్ వరకు సమ్మె చేసినారు. ఆల్మోస్ట్ ఒక కార్మికుడు చనిపోయినాడు కూడా. చనిపోయిన తర్వాత నిద్ర లేచి వాళ్ళు ప్రకటించి మేము విలీనం చేస్తాము, మేము శాలరీ హైక్ పెంచుతాము, మీరు డిఏలు పిఏలు పెంచుతామని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే జనాలు లేదా కార్మికులు చనిపోతేనే గవర్నమెంట్ కి కనువిప్పు కలుగుతుంది అనుకోవచ్చా? 2 అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి సీఎం బడ్జెట్ ఇస్తే మంత్రి చేయగలుగుతారు, లేదా ప్రభుత్వం కాడ బడ్జెట్ లేక కూడా చేయలేదు. ఇస్తారు హామీలు, ఎవరైనా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే కొన్ని ప్రభుత్వాలకు అప్పులు ఉంటాయి, కొన్ని ప్రభుత్వాలకు అన్ని సౌకర్యంగా అన్ని ముందడుకు వచ్చి బ్యాంకులు సాయం చేస్తాయి. ఎకనామికల్గా ఎక్కడైనా డబ్బులు ఉంటే చేయనీకి ఎవరైనా ఉంటారు. మన రాష్ట్ర బడ్జెట్ చారాన సంపాదిస్తే బారాన ఖర్చులు ఉన్నాయి. అదంతా చేసింది ఎవరో కూడా తెలుసు. ఇప్పుడు నేను రేవంత్ అన్నకు నాకు పెద్దగా ఆయన కాడికి నేను పోను. ఇప్పుడు నేను ఇక ఎక్కువ ప్రభుత్వం సైడ్ మాట్లాడితే ఏమవుతుందంటే సీనాన్న ఇటు పోయినా. సో దానికి ఏమంటుందంటే రాష్ట్ర బడ్జెట్ లెక్కలు ఎకనామికల్ ఎంత వస్తుంది, మనకు ముందుగా ఎంత వస్తుంది, వెనక ఎంత వస్తుందో లెక్క వేసుకొని దాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న బడ్జెట్ పరిస్థితులలో మూసి ప్రాజెక్ట్ అవసరం అంటారా? నా సొంతంగా అవసరం లేదు, ఒక కామన్ మ్యాన్గా అవసరం లేదు. జీవితంలో కట్టుకునేది ఇల్లే కదా. ఇప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఈఎంఐ తీసుకుని ఇల్లే కట్టుకుంటావు, అదే గులగొడుతున్నప్పుడు నువ్వెంత. నా దృష్టి అయితే అవసరం లేదు. హైడ్రా అనేది, మూసి అనేది వద్దు. గరీబోళ్ళు ఇల్లు కట్టుకుని అయిపోయింది, వదిలేసేయాలి. అది చంద్రబాబు నాయుడు కోరికప్పుడు మా రేవంత్ అన్న తీరుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు దూతగా రేవంత్ రెడ్డి గారు తీరుస్తారు అనుకోవచ్చా? నేను అట్లా అంటలేను. ఆయన కొట్టాలనుకుండు 2002లో, అప్పుడు 20 లక్షల జనాలు ఉండే హైదరాబాద్, అప్పుడు కొడితే అయిపోయేది. ఇప్పుడు కోటాది కోట్లు వచ్చినాక అది కొట్టుడు తప్పని చెప్పి మొన్న ఏదైతే టీడీపీ మహానాడు అని చెప్పేసి ఆంధ్రాలో పెట్టింది,
ఆంధ్రాలో పెట్టినప్పుడు తెలంగాణ నుంచి పోయిన టీడీపీ లీడర్లు సభల దాదాపు కొన్ని వేల మంది ఉంటారు ఆ సభల. కొన్ని వేల మంది ముందు ఆయన సంబోధిస్తూ తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిండు. అను దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏమంటున్నా టీడీపీలో ఉచ్చదాగినట్టు వాడు బక్క నరసింహనా బొక్క నరసింహ బక్కా నరసింహుడు. వాడు తెలంగాణ గడ్డ మీద పుట్టి నేను చెప్పినా కదా అమ్మ రొమ్ము పాలు తాగి రొమ్ము మీద గుద్దే నా కొడుకులకు ఏం చెప్తాం కత్తి అందే కానీ పొడిచేది మనోడే అని చెప్తారు కదా ఇప్పుడు కేసీఆర్ ఏ మాటకు ఆ మాట మా మీటింగ్లో చెప్పింది కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేది అయితే మనోడే పొడిచేది మనోడు. అవును. అవునా ఇప్పుడు బక్క నరసింహులు నిన్ను ఎడమకాలు చెప్పుతోని కొడతా కొడక నువ్వు ఒక్కసారి తెలంగాణ డిక్షనరీలో లేదన్నావు కదా మనకు తెలిసిన తెల్లాపూర్ ఏరియా ఇక్కడ ఉంది కదా రంగారెడ్డి అవును. ప్రాంతంలో 1200 సంవత్సరంలో 1250 సంవత్సరంలో ప్రత్యేక సంస్థానంగా ఏర్పడ్డది తెలంగాణ అప్పుడు ఆంధ్ర తమిళనాడు ఏం లేవు ఓకే 1250 సంవత్సరంలో ప్రత్యేక సంస్థానం గూగుల్ సెర్చ్ చేయి వస్తుంది ఇవన్నీ తలకాయ లేకుండా ఆడ ఏదో మాట్లాడినట్టు వేస్ట్ కాదు కానీ ఆ నా కొడుకుని ఇగో ఈ చెప్పుతో కొట్టాలి ఈ అమ్మ కూతులు వస్తున్నాయి మాకి వచ్చి మన తెలంగాణ గడ్డ మీద నీళ్లు తాగి 1230 సంవత్సరంలో ప్రత్యేక సంస్థానంగా శిలాఫలకాలు పెట్టిండ్రు తెల్లాపూర్ ఏరియాలో గూగుల్లో సెర్చ్ చేస్తే నీకు వస్తుంది నేనైతే అబద్ధం ఆడతలేను కదా అంతకంటే ముందే ఏర్పడ్డట్టు తెలంగాణ అంత గొప్ప తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో గుల్బర్గా యాద్గిరి రాయచూరు ఈ ప్రాంతాలు కూడా జైరాబాద్ ప్రాంతాల నుంచి ఈ ఇట్లా నది ఉంటుంది అన్నట్టు అక్కడ ఓకే అంటే కిందికెళ్ళి గుహాలు ఉంటాయి ఇవన్నీ చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఎడమకాలు చెప్తోని కాదు పంది పీతోని కొడతారు సాలేగా ఇక బాధ అనిపిస్తుంటది ఆ నా కొడుకు ఇక తలెత్తుకొని తిరిగే కంటే నా పురుగుల మంది దాకా సాగు సో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి కొత్తగా నియమించిన ఆ మహానుభావుడిని. ఆ మహానుభావుడు కూడా సంబోధిస్తూ అదే సభల తెలంగాణ అండమాన్‌లో ఉందని చెప్పేసి మాట్లాడిండు. దీన్ని ఎట్లా చూడొచ్చన్న అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటుండో అది అనిపిస్తుంది ఓకే చంద్రబాబు నాయుడు ఏం ప్లాన్ చేయాలనుకుంటుండో తెలియదు ఇప్పుడు తెలంగాణని హైదరాబాద్ను వదిలిపెడితే ఆయన కుటుంబుద్ధి అవుతుంది ఎంతున్నా మన తెలంగాణ రక్తం వేరు కదా ఇక్కడ అలవాటు పడ్డ పానం కదా ఆయన ఏదో ఒకటి చేసి తెలంగాణలో స్థాపించాలని పెట్టుకుంటారు కానీ తెలంగాణ స్థాపించుడు కాదు ఇంచు కూడా రానియరు సో 10 ఏండ్లు ఉమ్మడి రాజధానిగా పెట్టిన హైదరాబాద్‌ని పట్టుకొని కూడా వాళ్ళు ఇప్పటికీ రాజధానిని నిర్మించుకోలేకపోయినారు. అయినా ఇంకా హైదరాబాద్ మీద పడేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? హైదరాబాద్ మీద పడేయడం అంటే ఉన్నది కూడా దోసుకోవాలి ఆల్రెడీ దోసుకోపోయారు ఏం లేదు ఆత్మగౌరవం ఒకటే ఉంది ఆత్మగౌరవాన్ని కూడా ఇక దోసుకొని పోయి మొత్తం ఆగం చేద్దామని చూస్తున్న చంద్రబాబు నాయుడు ఇక చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎంతమందిని మా తెలంగాణ బిడ్డల్ని నీ ప్రభుత్వంలో బూటకి ఎన్కౌంటర్లలో చేసినావో అన్ని లెక్కల కుటుంబాలు శిలాఫలకాలతో పాటుగా బయటకు వస్తున్నారు మొన్న నీ జీతగాన్ని పవన్ కళ్యాణ్ని బయటికి పంపించినావు కదా నీ జీతగాడో నీ తమ్ముడో నీ షాగిరతో ఆ పవన్ కళ్యాణ్ ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు వాళ్ళకు ఏం చెప్పొస్తావో మీ ఇద్దరు ఇడికి రావాలి ఇక్కడ ఏమన్నా మోసేతి నీళ్ళు తాగో బాత్రూంలో పోసేటిది తాగి కొడుకులు ఉన్నారు కదా తెలంగాణ లేదు డిక్షనరీలో ఇక ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీల కొంకులు మోసేతి నీళ్లు అలా తాగే కొడుకులకు మనం ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం భారతదేశాన్ని అవమానిస్తే కనుక జాతీయ అవమాన కేసు ఎట్లుంటుందో వీళ్ళకు ప్రాంతీయ అవమాన కేసు పెట్టి కొడుకులందరినీ లోపలేసి పడేసి సో ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే నిరుద్యోగులు రీసెంట్ గా సభ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఆ సభల వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, లేదా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడింది, లేదా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన వీడియోస్ ప్లే చేస్తారు. ఒకళ్ళేమో 40,000 అంటారు, ఇంకోళ్ళేమో 70,000 అంటారు, ఇంకోళ్ళేమో 60,000 అంటారు. సో వీళ్ళు నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్‌లనే వీళ్ళు జస్ట్ నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో రైల్ స్టేషన్ ఎవరు ఓపెన్ చేసి కాంగ్రెస్ ఉన్నప్పుడే అయిందండి. అయింది కదా ఓపెన్ చేసి నరేంద్ర మోడీ అని. కేసీఆర్ ప్రభుత్వం అవును. అవునా ఇప్పుడు బడ్జెట్లు జీవోలు 40 ఏళ్ల కింద కూడా టర్న్ ఓవర్స్ అప్పుడు ఒకటి కూలిపోయిందా అది పివి నరసింహారావు ఆయంలో సంతకమైంది హ్మ్. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఏ గవర్నమెంట్ అనేది కాదు ఇప్పుడు వీళ్ళు ఏం జీవోలు తీసుకుంటారంటే వీళ్ళకున్న కింద ఐఏఎస్లు అప్పుడున్న జీవో కాపీ నా మీటింగ్కి పోయేటప్పుడు చెప్తారు ఆ శాఖకు సంబంధించిన చెప్తాడు పొన్నం ప్రభాకర్ అన్న 30 చెప్తాడు శ్రీధర్ బాబు 50 చెప్తాడు సీఎం 70 చెప్తాడు అంటే అప్పుడున్న శాఖకు ఆ ఫైల్ ఇస్తారు వాళ్ళు ఏ శాఖ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అనేది వివరించి వాళ్ళకి చెప్పనీకి రాలి అది చెప్పుంటే మీకు క్లారిటీ వచ్చేది
సో అట్లా రామారావు చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మ్యాప్ వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అది గొప్ప ఐడియా ఎవరిది? అసలు యాక్చువల్లీ భువనగిరి సింగపూర్ సిటీ గట్కేసర్లో పడాలి అది. సరే దేవేందర్ గౌడ్ ఇక్కడ ఉన్నాడు సర్పంచ్‌గా, జెడ్పీటీసీ మంత్రిగా అలా ఊరు సైడే ఇప్పించుకున్నాడు. సో దానివల్ల స్వార్థం ఆయనకు ఉంటది. చేసింది కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసింది. సో అట్లా అమలు చేసేటోళ్ళు ఒకరుంటారు. పేపర్‌లు ఇచ్చేటోళ్ళు ఒకరుంటారు. వీళ్ళు చదివేది ఒకటుంటారు. ఆళ్ళు కూడా చూసుకొని మరి మా వోళ్ళు ఏం చెప్పిర్రు? ఏ శాఖలో చెప్పిర్రు? విద్యాశాఖలో చెప్పిర్రా? మున్సిపల్ శాఖలో చెప్పిర్రా? లేకుంటే పోలీస్ శాఖలో చెప్పిర్రా? లేకుంటే టౌన్ ప్లానింగ్ శాఖలో చెప్పిర్రా అని ఎంక్వైరీ చేసుకొని చెప్పాలి. వాళ్ళ మిస్టేక్ గాని ఆ పత్రాలు మాత్రం నిజంగా ఉంటాయి. అన్న రీసెంట్ గా చూసుకుంటే మోడీ గారు హైదరాబాద్ లో సభ పెట్టింది. హ్మ్. సభ పెట్టినప్పుడు మాట్లాడుకుంటా బంగారం కొనుక్కురి, లేకపోతే ఆఖరికి తినే నూనెను కూడా వాడకండి, కొన్ని రోజులు విదేశాల ట్రిప్పులు మానేయండి అని చెప్పేసి మాట్లాడినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన చెప్పి ఆయన సభ కంప్లీట్ చేసిన ఒక వారంలోనే పెట్రోల్ రేటు దాదాపు 8 నుంచి 9 రూపాయలు పెరిగింది. గ్యాస్ రేట్ గ్యాస్ కూడా పెరిగింది. అదే చెప్తున్నా. 53, 60 రూపాయలు. 2004లో 23, 24 ఆ, అవునా? అంతకుముందుకు పివి నరసింహారావు పీఎం ఉన్నప్పుడు 13 రూపాయలు, 20 రూపాయలు. తర్వాత వాజ్పేయి పీఎం అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 2004 వరకు 26 రూపాయలు చేసింది వాళ్ళు. ఓకే. 26 నుంచి 40 రూపాయలు చేసింది వాళ్ళు. తర్వాత రాహుల్ గాంధీ అంటాడు 30 చేశారు. 5 రూపాయలు పెంచిండు రాహుల్ గాంధీ అనేది. ఆయనకు చీరెలు, గాజులు ఓలు పంపించారన్న స్మృతి ఇరానీ పంపించింది. 5 రూపాయలు పెరిగినందుకు 10 ఏళ్ల గవర్నమెంట్‌లో 5 రూపాయలు పెరిగినందుకు గాజులు, చీరలు పంపించింది. 2014 తర్వాత 50 రూపాయలు, 55 రూపాయలు ఉన్న పెట్రోలు ఇవాళ ఎంతన్నా 110 రూపాయల? 115, 116 ఆల్మోస్ట్. 115 కదా! మరి 45 రూపాయల నుంచి 116 కంటే ఎంత పెంచిర్రు? 60, 76 రూపాయలు పెంచారు. మరి ఏం పంపియాలన్న వీళ్ళకి మనం? ఏం పంపియాలి? ఒకటి పాయింట్. జీఎస్టీ మీద ఇన్‌కమ్ ఎంతొస్తుందన్న? దేశంలోనే హైయెస్ట్ జీఎస్టీ రిటర్న్స్ కట్టే స్టేట్ తెలంగాణ అని చెప్పేసి వింటున్నాం కదా! ఆ తెలంగాణకు ఇన్‌కమ్ ఏం తెస్తుండన్న? బండి సంజయ్ అయినా, ఈటల రాజేందర్ అయినా, 100 రూపాయలు కడితే రావాలైనా 30 రూపాయలు రిటర్న్ వస్తుంది అన్నట్టు కూడా వింటున్నాం. 30 కూడా వస్తలేదు. ఓకే. 20% కూడా వస్తలేదు. 10% వస్తుంది. సో దీంట్లో నువ్వు వివరించి చెప్పు. ఇప్పుడు గ్యాస్, డీజిలు 60, 70 రూపాయలు పెంచారు. గ్యాస్ మీద, డీజిల్ మీద గ్యాస్, డీజిల్ పెంచారు, పెట్రోల్ పెంచారు, అన్నీ పెంచారు. ఇవాళ తినే నిరంతరం వస్తువుల మీద కూడా జీఎస్టీ. డీమార్ట్‌కి పోతే ఎంత జీఎస్టీ ఉందన్న? ఒక బేకరీకి పోతే 200 కొంటే 20 రూపాయలు కట్టు. మన పైసలు మనం వేసుకున్నా కూడా 1000 రూపాయలు కట్టు. ఈ దేశ ఆర్థికలల్లా ఏమున్నదన్న? ఇలా ఒక మాట ఉంటున్నా. ఆవును కోస్తే యావజీవాన్ని తీసుకొని రమ్మని చెప్పిన నేను 2 ఏళ్ల నుంచి. ఈ ఆవును కోస్తే యావజీవ. ఇప్పుడు నెమలిని, జింకని టచ్ చేసినాం అనుకో ఎన్నేళ్ల శిక్ష? దేశద్రోహం కేసు కదా! అవును. జాతీయ పక్షి కదా! జాతీయ పక్షి కిందనే ఒక ఆవును కూడా పెట్టు. ఆవును కోస్తే యావజీవ అని ఫుల్ గవర్నమెంట్ ఎంపీలు ఉన్న రాజ్యసభలు ఉన్నారు కదా! తీసుకొచ్చినావు అనుకో 100% మీకు ఆవునే పోయారు. నీకు పంచాయతీ లేదుగా ఈడ. కరెక్టేగా నేను చెప్పింది. ఈ జీవో తీసుకురారు. కిషన్ రెడ్డి గారు మీరు ఇక్కడి నుంచి ప్రపోజల్ పెట్టి నరేంద్ర మోడీ గారికి చెప్పి తీసుకురారు. పోయారు. ఇట్లా చేయరు సెక్షన్. ఎందుకు చేయరంటే ఓట్లు కావాలి అలా. ఇప్పుడు బీజేపీ పార్టీ పుట్టి ఎన్నేళ్ళు అయిందన్న మా అంటే మనకు 40, 45 ఏళ్ళు, 46 ఏళ్ళు. మనం హనుమంతుడు పుట్టి ఎన్నేళ్ళు అయింది? 2 ఏళ్ళ, 3 ఏళ్ళ వెయిలు. హనుమంతుడు మొక్తలేమా? నువ్వు కూడా బొట్టు పెట్టుకున్నావు, నేను కూడా బొట్టు పెట్టుకున్నాను. రామ్ భక్తులమే కదా మనం. జై శ్రీరామ్ అంటాం కదా మనం. నేను ఒక పాట 98లో పాడినన్న. ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేను ఫస్ట్. రామయ్య రామయ్య రామయ్యో ఒక్కసారన్నా వచ్చి పోవా రామయ్య. వాడల్లో నీ గుడి ఉంది, వాగుల్లో నీ గుడి ఉంది, గూడెంలో నీ గుడి ఉంది, గూడెం గుడిసెల్లో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పల్లె పట్నంలో నీ గుడి ఉంది, నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి యాడా ఉంది, రామయ్య రామయ్య. ఈ పాట మేము ఆర్ఎస్ఎస్ క్యాంపులలో వాడిని. మాకు లేదా హిందుత్వం మీద ప్రేమ? పోరగాళ్ళని, చదువులేని పోరగాళ్ళని గడ్లే కలిపి దేశాన్ని ఆగం చేస్తారు వాళ్ళు. బాధ అనిపిస్తుంది. ప్రాంతాన్ని ఆగం చేయనీకి ఒక పాగల్ కళ్యాణ్ గారిని పంపించి విజయవాడలో పోయే చెప్పొచ్చిన. ఈడ కాదు. చంద్రబాబు నాటకంలో వందలాది మంది చనిపోయారు. ఇంకెందుకన్నా ఆంధ్రులతో మాకు. ఆంధ్ర ప్రజలంటే మాకు ఇష్టం. పిల్లలను కూడా ఇచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం. మనిషిగా కలిసి ఉన్నాం. ప్రాంతంగా దూరమే ఉన్నాం. వద్దు మీరు వచ్చి ఇక్కడ పడేసేది ఏం లేదు. నువ్వు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన సీఎం ఇద్దరు కలిసి అక్కడ
పర్ఫెక్ట్ పని చేయరి, అప్పుడు మీ జెండా రావాలన్నా వద్దా అని మేము చెప్తాం. మొన్న మోడీ మాట్లాడుకుంటా బంగారం అవి కొనొద్దని చెప్పిండన్న. మామూలుగా సామాన్యుడికి ఒక ఒక రైట్, ఈ బిడ్డ టాపిక్ ఉన్నోళ్ళకి నేను మర్చిపోయినా. ఒక బిడ్డ ఉన్నోళ్ళకి ఈ రోజు బంగారం రేట్ చూసి భయమైతే అరే నా బిడ్డకి పెళ్లి చేయాలి, బంగారం రేటు పెరుగుతదేమో, ఈ రోజు కొని పక్కన పెట్టుకుంటే బాగుంటది కదా అనే ఆలోచన ధోరణిలో ఉంటారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంతన్నా? 18 36, 36, 70. మీరు ట్యాక్సీలు తప్పిస్తే బంగారం 30,000కే వస్తుంది. ఇప్పుడు ఆయన 36, 40 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి మీ ఇద్దరు కలిసి 5% పెట్టుకుంటే అదే 30, 40,000 బంగారం వస్తుంది కదా. అవును. కొనొద్దు అంటున్నావు అంటే ఏంది? నేను నెక్స్ట్ పెంచబోతున్నా అని. యుక్రెయిన్లో దాడి అయితే ఈడ ఆయిల్కి పంచయింది, మన దేశంతో లేదు కదా. ఈ ఇష్యూని అడ్డం పెట్టి ఆయిల్ రేట్లు పెంచాలి. నేను ఇలా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ 14లో పిఎం అన్నప్పుడు అబ్బా దేశానికి పిల్లలు లేదు కదా, ఎవరు లేరు కదా, మస్తు అభివృద్ధి చేస్తాడని. ఇలా మా మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్లో సెంట్రల్ యూనివర్సిటీ తోవిరు, అవునా? అవును. తోతుంటే ఎందుకు ఆపిరన్న? పచ్చదనం పోతుంది, అది కాలేజీ కాలేజీ పక్కకు పెట్టు, పచ్చదనం పోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పోతాయి, పోతాయి. పోతే రోగాలు వస్తాయి. ఆ రోగాలు వస్తే మన మనుషులంతా బతకలేరని దాన్ని లొల్లి లొల్లి చేసి పెద్ద నేషనల్ ఇష్యూ చేసి ఇష్యూ చేసి మా రేవంత్ అన్న తప్పు అని చెప్పేసి ఆపిరు. ఆయన కూడా మానవత్వంతో వద్దనుకోండి, అవునా? అవును. మరి కర్రగుట్టలేందన్న విగ్మ ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు చంపారు? అడవులు కాల్ చేయొద్దు, ఆ అడవులు దవ్వొద్దనే కదా. ఎవరు దవ్విపిస్తారు అన్నది? అమిత్ షానే కదా. మరి ఆడ లక్షలాది ఎకరాల అడవులు దవ్వుతారు, ఇక్కడ 100 ఎకరాల అడవికే పెద్ద లొల్లి పెట్టారు మీ బీజేపీ వాళ్ళు కూడా రల్లా. మరి మీ బీజేపీ వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి ఆ అడవులు కూడా దవ్వొద్దని చెప్పరు. విగ్మ వాళ్ళ అమ్మని చూసినాం కదన్న. ఇగ్మా వాళ్ళ అమ్మకి జాకెట్ ఉందన్న, 1000 కోట్లు ఆఫర్ చేసిండు, అయినా వద్దని నా జనాల కోసం బతుకుతా అన్నాడు. ఆయన చంపిరు కదా ఎన్కౌంటర్లో. మరి ఆయన విగ్మ కాంప్రమైజ్ అయ్యేట 1000 కోట్లు వచ్చు కదా. అడవి నా ప్రజలు బతుకుండాలి, ఈ అడవిలు ఉండాలనే కాపాడింది కదా. మరి కర్రగుట్టలు అనేది ఇవాళ ఎన్ని లక్షల అడవిని రేపు దవ్వుతురు హీరోయిన్యం లోపల ఉన్నదానికోసం, అదాని అంబానీల కోసమే కదా మీరు అంత ఇదంతా ప్లాన్. ఈడనేమో ఆక్సిజన్ పోతుంది కానీ ఆడ పోదా? పోతుంది. జనాలు ఎటు పోయిరన్నా? విగ్మ చనిపోయిండు, ఓ 10 రోజులు స్టేటస్లు పెట్టిరు. ఓ పిల్లకి రేపు జరుగుతుంది దేశంలో, 10 రోజులు క్యాండిల్ రాలు చేస్తాం, మర్చిపోతాం. ఇంకో 10 రోజులు ఇక ఎక్కువ ఈ విగ్మ లాంటిది రేప్ కేసుల లాంటివి ఇష్యూలు జరుగుతుంటే చిరంజీవికి మనమడు పుట్టిండు, నాగార్జునకు బ్రేక్ అయింది, వెంకటేష్కు కాలు దెబ్బ తాకింది, బాలకృష్ణకు పిత్తులు రాలేదు, ఇవి చెప్తారు. ఇక ఇష్యూ డైవర్ట్ చేస్తారు. మీ 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 తెలివి ఏడికిపోయింది? మీ తెలివి ఏడికిపోతుంది? అలా పవన్ కళ్యాణ్, పాగల్ కళ్యాణ్ 100 మంది వచ్చిపోతారు అవలగాళ్ళు. అవలగాళ్ళ గురించి మనకు అవసరం లేదు, వాళ్ళ గురించి సంబంధం లేదు. నీ స్టెబిలిటీ ఉంది, నీ అరుగులో కూడా తూకుంటావా నీ ఇంటి ముందడ? మరి దేశం అడవలేకపోతుంటే ఏం చేస్తున్నావు? సిగ్నల్ కాడ 5 సెకండ్లు బండి ఆగితే కీ అని కొడతారు. మరి దేశం అంతా ఆగమైతే కొడతలేరు ఎందుకురా? పిటిషన్లు వేసి సుప్రీంకోర్టు, హైకోర్టులలో పిటిషన్లు వేసి నా దేశం ఆగమవుతుందని ఒక్కడు పోతలేడు. లీడర్ జర్నలిస్ట్ పోయి రాయాలి, లీడర్ ధర్నా చేయాలి. మీరు రారు, జనాలు కూడా రావాలి కదా. ఇవాళ యువకులు ఎటు పోతురు? యువకులు పిజ్జా బర్గర్లు, కేఎఫ్సీలు. గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. 100కి 85, కూటికి లేని వాళ్ళం, కూడిత రాజ్యం అన్నాడు మాన్య కాంచీరావు. రెడ్లు చేసిరు 5 ఏళ్ళు, కమ్మలు చేసిరు 5 ఏళ్ళు, వెల్మలు చేసిరు 10 ఏళ్ళు. మనం ఆ బీసీలకు ఒక 5 ఏళ్ళు ఇరు, ఎస్సీలకు ఒక 5 ఏళ్ళు ఇరు. ఇచ్చేది ఎందుకు? మన ఓట్లు మనమే కదా. అంబేద్కర్ సార్ అంత పెద్ద ఆయుధం ఇచ్చిండు, అనబాంబ వేస్తే 200 సంవత్సరాలు గడ్డి మొలవలేదేమో, నీ ఓటకు 1000 సంవత్సరాలు మొలవకుండా చేస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఎస్సీలను గానీ బీసీలను గానీ ఎదగనిచ్చే పరిస్థితి ఉందా? ఎందుకు ఎదగనియర్ భయ్య? నేనున్నా ఓ సామాన్య గొల్లోల ఇంట్లో పాలు పిండుకుంటోళ్ళ ఇంట్లో నేను ఏఐసిసి దాకా పోలేదా? అంటే మీ మీదనే కదా దాదాపు 17 లెటర్లు కూడా సస్పెండ్ చేయండి అని చెప్పేసి కూడా పెట్టినారు కదా. సొంతంగా పార్టీ పెట్టొచ్చి ఎందుకు నారాజు అవుతాను? తిరుగు, నిన్ను నమ్ముతారు ఒక రోజు. తిప్పల వాడు అంబేద్కర్ సార్ ఇంటి కోసం చేయలే, పిల్లలు చనిపోతున్నా కూడా రాజ్యాంగం కోసం, దేశం కోసం బతికిండు. పూలే సారు పిల్లల్ని కనకుండా భార్యకు చదువు చెప్పించుకొని, సావిత్రిబాయి మేడంకు చదువు చెప్పించుకొని, దేశానికి చదువు చెప్పి వాళ్ళే నా పిల్లలు అన్నాడు. పెరియార్ రామస్వామి గొప్ప విషయం, ఆయన ఒక సీఎంని తయారు చేసిండు. ఆయన ఐడియాలజీతోనే కరుణానిధి లాంటి వాళ్ళు పుట్టిరు. అటు పోతే కేరళ రాష్ట్రంలో ఎంతమంది పుట్టిరు? నార్త్లో బీపీ మండల్ ప్రసాద్, ముల్యాంగ్ లాలులు, కాంచీరాములు సొంతంగా పార్టీలు పెట్టుకోలేదా? మీకు ఎంతసేపు ఉన్నా నా గజం భూమి కాడ తమ్మిని కొడతా, ఎకరం భూమి కాడ అన్నని కొడతా, పోయి కోట్ల చుట్టూ తిరుగుతా, మీ జీవితాలు అన్నీ ఇన్ని అయిపోయినాయి. అవన్నీ నాయి కావు.
కాంచీరామ్ స్వామి బట్టలు వదిలేసి వచ్చిండు. సొంతంగా ఒక మాడ బిడ్డని, చెప్పులు కుట్టేటోళ్ళని, డప్పు కొట్టుకుంటోళ్ళని, గొర్రెలు కాసుకుంటోని, బర్రెలు కాసుకుంటోని ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలు చేసిండు. ఈ మంత్రులను చేసిండు. ఒక ఆడబిడ్డని దేశానికి సీఎం చేసిండు. ప్రధాని కూడా చేయనికి పోయిండు. ఆయన బ్రెయిన్ డెడ్ కాకుంటే మాయావతిని ప్రధాని కూడా చేసు. సో ఫైనల్ గా దేశ రాజకీయాల కోసం తెలంగాణలో ఉన్న రాజకీయాల పరిస్థితి కోసం ఏం చెప్తారు ఒక్క మాటలో? ఏం లేదు. ఎమ్మెల్యేలు అంటోడు వాని స్వార్థం కోసం 50 నేను సంపాదిస్తా, 50 పైకి పంపిస్తా, ఆయన కలిసి 200 అటు పంపిస్తా. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏ జనాలకు ఏం చేయరు. మీ బహుజన రాజ్యాన్ని మీరు తెచ్చుకోరి. మీ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా కలిసి ఏకం గారి. మీ మైనార్టీ సోదరులంతా ఒకటి గారి. చదువు లేక చదువుండి సుపారీ గ్యాంగులు ఎమ్మడి తిరగకూరి. డ్రగ్స్ గంజాయిల సైడ్ పోకూరి. నక్సలైట్లు, సరిహద్దుల సైనికులు, ఎదురు కాల్పులలో చనిపోయిన నా పోలీసు బిడ్డలు అందరూ రైతు బిడ్డలే కదా. ఊర్లలో విలేజ్లో వ్యవసాయం చేసుకున్న బిడ్డలే కదా. వాళ్ళ త్యాగాలు ఇలా గుర్తుకున్నాయా? అమరవీరుల కుటుంబాలకు ఆత్మలు శాంతించాలంటే మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా. రానన్న కొడుకు, నీ కొడుకు అమెరికాలలో పోయి విమానం ఎక్కి రిటర్న్ అన్న వస్తాడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి. కానీ నా చనిపోయిన తెలంగాణ కోసం ఆత్మలన్నీ బలిదానాలు అయిపోయాయి. చూసుకుందామంటే నీ కొడుకు వచ్చిండు, చూద్దామంటే మాకు తెలంగాణ మ్యాప్లో మా పిల్లల ఆత్మలు కలిసి వీరులారా వందనం, విద్యార్థులారా వందనం. ఎంత గొప్ప పాట. చదువుకోకోడు కానీ సాగానంపిన తల్లి తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన తండ్రి, ఇప్పి చెప్పిన సారు సావు వార్త ఈని గుండె వలిగిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగ గనులారా మర్చిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడతాం పొరుదండం పెడతాం. ఏడిపోయింది ఇదంతా. పొరగాళ్ళు బస్ స్టాపుల కాడ టైం వేస్ట్, పిజ్జా బర్గర్లు, కేఎఫ్సీల కాడ అలవాటయ్యారు. అందుకనే ఇవాళ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సీఎంలకు ఒకటే చెప్తున్నా, మహనీయులు నడిచిన బాట, చెప్పుల బాట ఉంటుందా? ఆ చెప్పుల కింద మట్టి తెచ్చుకొని పండుకుంటప్పుడు మెత్త కింద పెట్టుకొని వండుకుంటే తెల్లాటి వరకు మెదడన్న పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.